యూట్యూబ్ కనెక్ట్ చేస్తున్నాను. హరే కృష్ణ. సో అందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో మనము మంగళాచరణ చేసుకుని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు నెక్స్ట్ శ్రీమద్ భాగవతం 7వ స్కందం 15వ అధ్యాయం 41వ శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకుందామంట. ముఖ్యంగా ఈరోజు మన యొక్క శరీరాన్ని ఒక రథంతో పోలుస్తూ ఈరోజు మనము కొన్ని శ్లోకాలు చూస్తాము. ఈ బాడీ చారియట్ అనాలజీ
ఇంకా ఎలా మనము ఈ రథం ద్వారా గమ్యాన్ని చేరుకోవచ్చు ఆ విషయాలు ఆలోచించుకుందాము. ప్లస్ ఇంకా టైం ఉంటే ప్రవృత్తి నివృత్తి మార్గాల గురించి నెక్స్ట్ చెప్తారు, అది కూడా చూద్దాం. సో 41వ శ్లోకం నుంచి మొదలు పెడతాము. ఆహుః శరీరం రథమింద్రియాణి హయానభీషూన్మన ఇంద్రియేషాం వర్త్మాని మాత్రాధిషణాం చ సూతం సత్వం బృహద్బంధురమీశ సృష్టం. సో ఎవరైతే నిపుణులు ఉన్నారో, ఆధ్యాత్మిక నిపుణులు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు మనకి. యాక్చువల్లీ అనాలజీ అంటే ఒక కంపారిజన్. మన యొక్క శరీరాన్ని ఏదైతే భగవంతుడు సృష్టించాడో, అంటే భగవంతుడి యొక్క ఆదేశం ప్రకారం సృష్టించబడిందో, ఒక రథంతో పోలుస్తున్నారు అన్నమాట. ఇది మీరు వినే ఉంటారు చాలాసార్లు, కానీ ఇక్కడ చాలా డీటెయిల్గా దీని గురించి ఇంకా వర్ణించారు. సో ఇంద్రియాలు వచ్చేసి గుర్రాలతో పోలుస్తున్నారు. అలాగే మనస్సు, మైండ్, దాన్ని గుర్రాల్ని కంట్రోల్ చేసే తాడులు ఉంటాయి కదా, ఆ తాళ్లతో కంపేర్ చేస్తున్నారు. అలాగే ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ ఆర్ ద డెస్టినేషన్స్, అంటే మనకు ఏవైతే ఇంద్రియాలకు కావాలో, ఇంద్రియ విషయ వస్తువులు మన యొక్క లక్ష్యాలు. అలాగే ఇంటెలిజెన్స్ ఈజ్ అ చారియట్ డ్రైవర్, బుద్ధి అది డ్రైవర్ అన్నమాట, సారథి. ఇంకా చేతన అది మొత్తం ఈ యొక్క శరీరంలో వ్యాపించబడి ఉంటుంది. అది ఈ యొక్క భౌతిక బంధనానికి కారణం ఈ జగత్తులో. ఇప్పుడు ఇక్కడ చెప్పిన అనాలజీ ఏంటంటే మెటీరియల్ అనాలజీ అన్నమాట. అంటే భౌతికంగా మామూలుగా ఈ శరీరం ఎలా ప్రతి ఒక్కరూ ఇంద్రియ విషయ వస్తువులు భోగించడం కోసం ఈ శరీరాన్ని ప్రయోగించి ఎలా వాటి దగ్గరికి వెళ్ళి భోగించడానికి ప్రయత్నిస్తారు. ఇది ఎవరు, అందుకే ఇక్కడ చెప్పారు, ఇక్కడ చేతన అనేది శరీరం, శారీరక చేతన అంటే బాడీలీ కాన్షియస్నెస్, అంటే భౌతిక చేతనతో ఉన్నవారు ఈ విధంగా ఆలోచిస్తారు. సో ఈ విషయాలు ఇక్కడ చెప్పారనమాట. ఈ భౌతిక చేతన కారణంగా బందీ అయి ఉంటారు ఈ యొక్క రథంలోనే, ఈ యొక్క శరీరంలోనే. ఈ విధంగా మనకి ఈ శ్లోకం, ఈ రథము శరీరం యొక్క శ్లోకం మనకి కఠోపనిషత్తులో కూడా ఇచ్చారంట. కానీ అక్కడ మనకి స్పిరిచువల్ గా ఎలా మనం గోల్ విష్ణువు భగవంతుడు అయి ఉండాలి, ఏదో ఇంద్రియ తృప్తి మాత్రమే కాదు అని ఇక్కడ చెప్తారు. సో ఇంద్రియ తృప్తి గోల్ అయినప్పుడు, భౌతిక చేతంతో ఉన్నప్పుడు ఎలా ఇంద్రియ విషయ వస్తువులు మన గమ్యమై ఉంటాయో, అలాగే ఇప్పుడు మరి స్పిరిచువల్ కాన్షియస్నెస్ అంటే ఎలా ఉండాలి, మరి ఇదే రథంతో మనం ఏం గమ్యంగా పెట్టుకోవాలనేది ఈ ఇక్కడ కఠోపనిషత్తులో ఇచ్చారు తాత్పర్యంలో. ఆత్మానం రతినం విద్ధి శరీరం రథమేవ చ బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహం ఏవ చ ఇంద్రియాణి హయానాహుర్ విషయాంస్తేషు గోచరాన్ సోధ్వన పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం. సో ఇక్కడ అలాగే చెప్తున్నారు, ఇక్కడ సిమిలర్ గా చెప్తున్నారు. అవును, ఆ ఆత్మే ఇక్కడ ఈ యొక్క చారియట్ ని ట్రావెల్ చేసే, రథంలో నడిచేది అంటే వెళ్ళేది, ప్రయాణించేది ఆత్మ. దాని యొక్క సారథి వచ్చేసి బుద్ధి, మనస్సు వచ్చేసి సంకల్పం, అలాగే ఇంద్రియాలు వచ్చేసి గుర్రాలు, అలాగే ఇంద్రియ విషయ వస్తువులు కూడా దాంట్లోనే ఉన్నాయి, దాంట్లోనే ఇంక్లూడ్ చేసేసారు. ఇక్కడ డెస్టినేషన్ మాత్రం విష్ణు తద్విష్ణు పరమం పదం అని చెప్పారు. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ డెస్టినేషన్ అనేది, గోల్, లక్ష్యం అనేది ఇంద్రియ విషయ వస్తువులు కాదన్నమాట భోగించేది. వాటిని ఇక్కడ తీసేశారు, వాటిని ఇంద్రియ లోపల వేసేసారు. ఇప్పుడు ఎందుకంటే గమ్యం ఏంటంటే ఇప్పుడు విష్ణువు.
అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే భౌతిక చేతనతో ఉంటారో అప్పుడు గమ్యం ఏంటి? ఇంద్రియాల్ని భోగించడం. అదే విష్ణువు గమ్యం అనుకో, భగవంతుడు గమ్యం అయితే, అంటే ఇప్పుడు మన చేతన భౌతిక చేతన కాదు, భగవత్ చేతన, కృష్ణ చైతన్యం. సో ఎప్పుడైతే మన చైతన్యం భౌతిక చైతన్యం నుంచి కృష్ణ చైతన్యంలోకి మారిపోతుందో అప్పుడు మనము భగవద్ధామానికి తిరిగి వెళ్ళవచ్చు. లేకపోతే ఇక్కడ ఉంటాం, జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో తిరుగుతూ ఉంటామని చెప్పారు. మరి ఇది ఎలా సంభవము అంటే, దానికి ఇది భౌతిక చైతన్యం నుంచి కృష్ణ చైతన్యంలోకి అవ్వడానికి ప్రాసెస్. చూడండి, ఇంతకు ముందు కూడా మనము లాస్ట్ క్లాస్లో అంటే లాస్ట్ శ్లోకాల్లో కూడా చర్చించుకుంది ఒక పాయింట్ ఉంది. ఎన్నో అనర్థాలు ఉన్నాయి, అనర్థాల నుంచి మనం అధిగమించాలి. అధిగమించే మార్గం ఏంటి? అల్టిమేట్ గా ఆ మార్గం ఏంటంటే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురువు దగ్గర పొంది, గురువుకి సేవ చేసుకొని, ఆయనని సంతృప్తిపరిచి, తద్వారా భగవంతుణ్ణి సంతృప్తిపరిచి, తర్వాత భగవంతుడి నుంచి కృప మనకు లభించి, ఆ కృపతో మనం ఇవన్నిటిని అధిగమించవచ్చు. తద్వారా భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు భక్తి చేసుకొని. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనకి ఈ అనాలజీ ఇచ్చి కూడా చెప్తారు అన్నమాట. సో ఇక్కడ మనం అందుకే తాత్పర్యంలో మీరు ఫైనల్ గా కంక్లూజన్ అక్కడికి వస్తుంది, మనం అది చూస్తాం ఈరోజు. ఇలా బేసికల్లీ ఏంటంటే ఎన్నో విషయాలు చెప్తారు. ఇప్పుడు అంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మహత్ సేవం ద్వారా మహుర్ విముక్తే అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇక్కడ. అంటే ఇలా మనం గురువుకి సేవ చేసుకొని, తద్వారా వారి యొక్క మార్గదర్శనం ద్వారా మనము కృష్ణ చైతన్యంలోకి వచ్చి భగవద్ధామానికి తిరిగి వెళ్ళవచ్చు. లేకపోతే ఇలా భౌతిక చేతనతో ఉంటే ఏమవుతుందంటే తమోద్వారం యోషితాం సంగి సంగం. ఈ విధంగా భౌతిక చేతనతో భౌతికవాదులు, స్త్రీ సాంగత్యం అలా ఆసక్తి అయి ఉంటే ఇంకా ఇక్కడే ఉంటాం అనమాట, భగవద్ధామం లేకుండా. సో అందుకే ఇక్కడ ఇది చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి రెండు విధాలుగా మనం ఈ రథాన్ని నడపొచ్చు అంట. ఒకటి, మనకి ఇష్టం వచ్చినట్టు మన ఇంద్రియాలు ఎలా కోరుకుంటే అలా రథాన్ని నడిపి వెళ్ళొచ్చు. అలా వెళ్తే ఏ గోతిలోన పడి యాక్సిడెంట్ అయ్యి తర్వాత ఇక్కడ పడి ఉంటామని చెప్తారు అన్నమాట, రకరకాల దుఃఖాలు కష్టాలు అనుభవించుకుంటూ. లేదు, మనం గురువు యొక్క మార్గదర్శనంలో నడిచి భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు. ఇది మన మీద ఆధారపడింది అనమాట. మనం ఈ రథాన్ని ఎలా నడుపుకుంటాం. ఈ రథం మనకి ఇచ్చారు భగవంతుడు. సో దీన్ని రథాన్ని మనం ఎలా ఉపయోగిస్తాం అనేది ఇప్పుడు మన చేతుల్లో ఉంది. అది చాయిస్ అనమాట, మనం చూస్ చేసుకోవాలి. సో ఆ చూస్ చేసుకునే చాయిస్ బట్టి మనం ఎక్కడికి వెళ్తాము, మన లక్ష్యం అనేది ఫిక్స్ అవుతుంది. సో ఇక్కడ మనకు అందుకే తెలవాలి లక్ష్యం ఏముండాలి అని. సో మరి లక్ష్యం ఏముండాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలంటే దానికి చాలా మనకి గైడ్ బుక్స్ ఉన్నాయన్నమాట, దారి చూపడానికి. అవన్నీ ఇక్కడ ఇచ్చారు, వేదాంత సూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాభారతం, రామాయణం, భాగవతం, ఇవన్నీ. సో వీటి నుంచి మనకు తెలుసుకోవాలి ఎలా మనం వెళ్ళి ఇవన్నీ. మరి వీటి నుంచి మనకి ఏం తెలుస్తాయంట, నివృత్తి మార్గం గురించి. అంటే ఇలా ఇప్పుడు ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం నుంచి తర్వాత వస్తుంది, అది కూడా చూద్దామంట. సో ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, ఇలా నివృత్తి మార్గాన్ని అనుసరించే విధానం. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఎక్కువ టైం తీసుకుంటాను, తర్వాత ఫాస్ట్కి వెళ్తాను, ఎందుకంటే స్టార్టింగ్ లో కాన్సెప్ట్ క్లియర్ చేస్తున్నాను. సో నివృత్తి మార్గం ఎలా ఆచరించాలో నేర్పిస్తారంట. ఇప్పుడు ప్రవృత్తి అంటే నివృత్తి ఏంటంటే చూస్తాను ఇప్పుడు. బేసికలీ ప్రవృత్తి అంటే ఇంద్రియాన్ని ఎలా బాగా ఉపభోగించే మార్గం వచ్చేసి ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం అంటే ఇలా ఇంద్రియాల్ని ఉపభోగించకూడదు. సరే, మరి ఏం చేయాలి? ఓన్లీ నివృత్తి మార్గం అనుసరించడం ఇక్కడ నుంచి నేర్చుకొని, తద్వారా తర్వాత మనం భగవద్ భక్తిని కూడా చేసుకోవాలన్నమాట. సో అది ఇక్కడ చూస్తాం. ఓన్లీ నివృత్తి ఏదో అన్ని తాపకార్యాలు, ఇంద్రియ భోగాలు నిలిపివేస్తే సరిపోదు, మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాము. మనం పాజిటివ్గా కూడా మార్గదర్శనంలో, గురువు మార్గదర్శనంలో భగవంతుడికి భక్తి సేవ చేసుకోవాలి. సో ఆ విషయాలు వస్తాయి, అది బేసికల్లీ మనం పాటించాలి. సో బేసికల్లీ ప్రవృత్తి ఫస్ట్ కట్ చేయాలి, తర్వాత నివృత్తిని అనుసరించి దాని నుంచి భక్తిలోకి వెళ్ళాలి అనేది ఒక ప్రాసెస్ ఉంది. నువ్వు డైరెక్ట్ భక్తి చేసుకుంటే కూడా ఆటోమేటిక్గా నివృత్తి మార్గాన్ని మనం అనుసరించేస్తాం, ఎందుకంటే ఇవన్నీ పాపకార్యాలు, భౌతిక ఇంద్రియ తృప్తి ఇవన్నీ కూడా మనం కట్ చేస్తాం కాబట్టి. సో బేసికలీ ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు.
ఈ యొక్క భక్తి యోగ ప్రాసెస్ ద్వారా మనం మన చేతనను చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, నేను భారతీయుణ్ణి, ముస్లిము, హిందూ, అమెరికన్, క్రిస్టియన్ ఇలా ఏదేదో ఉపాధులు పెట్టుకొని నేను ఇది అది అందుకే ఇక్కడ సేవ చేయాలి, అక్కడ పనులు చేయాలి, అక్కడ ఈ బాధ్యతలు ఉన్నాయి, అది ఇది అని అనుకుంటున్నాం. కానీ యాక్చువల్లీ అది కాదన్నమాట. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. సో ఇవన్నీ ఉపాధుల నుంచి మనం ముక్తులమైపోయి మనకు ఒకటే ఉపాధి, మనం చేయాల్సింది ఒకటే. మనం ఏంటంటే కృష్ణుడి యొక్క దాసులము, కృష్ణుడికి సేవ చేసుకోవాలి, భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి. ఇదే గోల్ ఉండాలి మంది. సో అందుకనే ఇదే మన యొక్క బాధ్యత, ఇదే మన యొక్క కార్యం అనే విషయాన్ని గుర్తించాలి, అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా ముందుకెళ్ళాలి. సో ఇక్కడ అందుకే చెప్తున్నారనమాట. నెక్స్ట్ చాలా మంచి ఈ అనాలజీని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్ గా, స్టెప్ బై స్టెప్ గా. మనం చూద్దామంటే ఇప్పుడు ఇది కంటిన్యూ నడుస్తుంది థీమ్ 46 వరకు రథం అనాలజీ. ఎప్పుడే ఎండ్ అయిపోలేదు ఒక శ్లోకంతో. 42వ శ్లోకం. అక్షం దశ ప్రాణం అధర్మధర్మం చక్రేభిమానం రతినం చ జీవం ధనుర్హితస్య ప్రణవం పతంతి శరం తు జీవం పరమేవ లక్ష్యం. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటారంటే దశ ప్రాణం, అక్షం దశ ప్రాణం అంటే ఇక్కడ 10 రకాల ప్రాణ వాయువులు అయితే ఉన్నాయో శరీరంలో, అవి చక్రం యొక్క స్పోక్స్ ఏమంటామంటే మనము ఇప్పుడు చక్రం ఉంటుంది కదా, రథానికి ఒక చక్రంకి చక్రంలో లోపల మధ్యలో సెంటర్ పాయింట్ నుంచి రథం యొక్క చక్రం యొక్క చివరి వరకు కనెక్ట్ చేసే ఏవైతే స్పోక్స్ ఉంటాయో అవి 10 ఉంటాయి, అవునా? సో వాటిని ఆ స్పోక్స్ ని ఇక్కడ చెప్తున్నారనమాట. దాన్ని ఇక్కడ అక్షం అంటారు, స్పోక్స్ సంస్కృతిలో. సో వీటిని ప్రాణవాయువుతో పోలుస్తున్నారు. ఇంకా రథం యొక్క చక్రం యొక్క పై కింది భాగాల్ని ధర్మ అధర్మంతో పోలుస్తున్నారు. ఎందుకు అంటే చూద్దామంట. సో ఏ జీవాత్మ అయితే ఇలా బాడీని భౌతిక చేతనతో ఈ యొక్క శరీరము నేను అని భావనతో ఇక్కడ ఇదే నేనే దీని ఓనర్ అనేసి ఇక్కడ ఉంటున్నారో, ఉన్నారు. కానీ ఇప్పుడు ఇతను ఈ యొక్క చారియట్ ఓనర్. అలా ఇప్పుడు వేదిక, ఒకవేళ మనం బద్ధవస్థలో ఉన్నాం, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేదిక్ మంత్ర ప్రణవ ఓంకారాన్ని మన ధనుష్లాగా, ఇంకా మనకు మనమే అది యారో అయ్యి మన యొక్క లక్ష్యము భగవంతుడిని చేరుకోవడం. సో బేసికలీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2 పాయింట్స్ చెప్తున్నారు. ఫస్ట్ ఏంటంటే ఈ ప్రాణవాయువు ఉన్నాయి కదా, 10 రకాల వాయువులు ఉన్నాయనుకో మన శరీరంలో తిరుగుతాయి, భౌతిక శరీరంలో. ప్రాణ, అపాన, సమాన, వాన, ఉదాన, నాగ, కూర్మ, క్రికల, దేవదత్త, ధనంజయ అని చెప్పారు, ఇక్కడ పేర్లు ఇచ్చారు. సో ఇలా ఒక వ్యక్తి ఏంటంటే మనం అన్ని చేసి కార్యాలు చేయడానికి ప్రాణవాయువు అవసరం. మనకి ప్రాణవాయువు ఉంటే మన శరీరం సరిగ్గా పనిచేస్తుంది అనమాట, బతికి ఉంటుంది. అందుకనే ఇలా అప్పుడప్పుడు కార్యాల్లో ధర్మ అధర్మ కార్యాలు చేసుకుంటూ తిరుగుతాం ఈ యొక్క ప్రాణవాయువు యొక్క సహాయంతో. కానీ ఎప్పుడైతే ఒక జీవాత్మ భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి అనుకున్నప్పుడు లక్ష్యం, మన టార్గెట్ భగవంతుడు అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు బేసికలీ. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ప్రణవ ఓంకారం అని ఇచ్చారు. ఇప్పుడు ప్రణవ ఓంకారం అనేది ఏంటంటే ఇక్కడ మామూలుగా వేదిక్ ప్రాసెస్లు ఇచ్చారు మనకి. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు భాగవతం మనకి ఇది మనకి రాశారు వ్యాసదేవులు. అది చైతన్య మహాప్రభు కన్నా చాలా 4500 సంవత్సరాల ముందే, చైతన్య మహాప్రభు జన్మించకన్నా ముందే ఈ భాగవతాన్ని రచించారు ఆయన. ఇంకా ఇందులో చెప్పే విషయాలన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఈ లీలలన్నీ ఇప్పుడు సత్యయుగంలో ఎప్పుడో జరిగినాయి అనమాట, సత్యయుగంలో జరిగినాయి. సో మనకి యాక్చువల్లీ హరే కృష్ణ మహామంత్రం మనం జపం చేస్తాము, ఓం చేయము. ఎందుకనే విషయం ఒకసారి ముందు చర్చించుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హరే కృష్ణ మహామంత్ర మనకి ఇచ్చింది శ్రీ చైతన్య మహాప్రభు, ఈ కలియుగ ధర్మం ఇది. సో అందుకనే అవి కూడా మనము చూసుకోవాలన్నమాట. సో అందుకని ఇక్కడ మనము ఈ రెండిట్లో దేని ద్వారా అయినా కానీ మనము తిరిగి వెళ్ళొచ్చు. ఓకే, సో మన హరే కృష్ణ మహామంత్రం ద్వారా, ఆ జపం ద్వారా మనము భగవంతుడి
దగ్గరికి చేరుకోవడమే లక్ష్యం అన్నమాట. సో కానీ లక్ష్యంకి వెళ్ళడానికి ఎన్నో రకాల సమస్యలు దారిలో పడతాయండి. ఏం సమస్యలు మనకి? ఇబ్బందులు ఏంటి? ఈ లక్ష్యాన్ని వెళ్ళడానికి మనం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, నేను ఇప్పుడు భౌతిక చేతంతో ఉండకుండా ఆధ్యాత్మిక చేతంతో భగవంతుడికి ఇలా భక్తి చేసుకొని, నామం జపం చేసుకొని నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను, సేవ చేసుకుంటాను భగవంతుడికి. కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నాయంట. అవి ఏంటివో చూద్దామంట. ఇంతకుముందు చూసాం కొన్ని అనర్థాలు ఉన్నాయని, ఇక్కడ ఇంకా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా డీటెయిల్స్ అలాంటివి. రాగో ద్వేషశ్చ లోభశ్చ శోకమోహౌ భయం మదః మానోవమానో సూయా చ మాయా హింసా చ మత్సరః రజః ప్రమాద క్షున్నిద్రా శత్రవస్త్వ ఇవ మాధ్యయ రజస్తమః ప్రకృతయః సత్వ ప్రకృతయః క్వచిత్. సో బద్ధవస్థలో ఉన్నప్పుడు మనము ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకరి యొక్క చేతన ఏమవుతుందంటే, మన యొక్క మనస్సు చేతన అనేది రజతము గుణాల చేత ప్రభావితం అవుతుంది. తద్వారా మనకు రాగద్వేషాలకు మనము బానిసలైపోతాం. అలాగే లోభము, కామము, క్రోధము, తర్వాత భయము, ఇలా మోహము, తర్వాత దుఃఖము, ఇలాంటి పిచ్చితనము, ఇలాంటి అహంకారము, ఇలాంటి మానపమానాలకి ఇలాంటి ఈర్ష్య, ద్వేషము, అసహనము, రకరకాల ఆకలి, నిద్ర, వీటన్నిటి ద్వారా మనం పీడించబడుతూ ఉన్నాం. ఇవన్నీ మనకు పీడిస్తున్నాయి. ఇవేవో ఒకటి ఇవన్నిట్లో, ఇవన్నీ మనకు ఒక బాధలాగా మారిపోయాయి అన్నమాట. సో ఈ విధంగా ఒక్కొక్కసారి ఇవన్నీ రజతమో గుణాల ద్వారా వచ్చేవి. ఒక్కొక్కసారి మనం సత్వగుణం ద్వారా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటామంట. అంటే ఇప్పుడు సత్వగుణం వల్ల ఎలా ఇబ్బందులు అంటే, ఇక్కడ ప్రభుపాల ద్వారా వస్తుంది. కొంతమంది చాలా మంచి వాళ్ళు అనమాట. వాళ్ళు ఎప్పుడు ఇంకొకరికి సహాయం చేయాలనుకుంటారు, సమాజంలో సేవలు చేయాలనుకుంటారు. ఇలా సమాజ సేవ, దేశ సేవ, ఇలా దానము, వాళ్ళకి వీళ్ళకి దానం చేయడము, పేదవాళ్ళకి ఇలా ఏవో ఒకటి పంచడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ వాళ్ళు దానికి బాగా ఆసక్తులైపోయి అందులో ఆనందాన్ని పొందుతూ, సత్వగుణం అంటే అదే అనమాట. వాళ్ళు చేసే కార్యాలు ఎంతో ఆనందం పొంది వాళ్ళు ఇంకా వేరే ఏం కార్యాలు చేయదలుచుకోరు, అవే చేసుకుంటూ పోతూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా ఇలా కొన్ని సమాజ కార్యాల్లో ఆనందం పొంది వాళ్ళు అవే చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆధ్యాత్మిక కార్యాలు చేసుకొని ముందుకెళ్ళాలని వైపు వాళ్ళకి ఇంట్రెస్ట్ పోదు అనమాట. సో ఆ విధంగా మీరు మంచి పనులకి, అంటే మంచి పనులు అంటే ఇలా భౌతికంగా మంచి పనులకు ఆసక్తులై ఉన్న, లేకపోతే ఇలాంటి పాపకార్యాలకు ఆసక్తులై ఉన్న, ఏదైనా సరే అది మనకి ఆ ఆసక్తి అనేది భౌతిక ఆసక్తే. దీనికి కూడా ఆసక్తి ఉండకూడదు. ఈ పనే చేయాలి, ఆ పనే చేయాలని ఆసక్తులై ఉండకూడదు. సో ఈ విధంగా ఇక్కడ చెప్పేది అదే అన్నమాట మనకి. కృష్ణుడు అందుకే అర్జునుడికి చెప్పాడు, నువ్వు 3 గుణాలకి అతీతుడు అవ్వాలి. ఈ యొక్క వేదాల్లో ముఖ్యంగా ఈ 3 వేదాల్లో త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వ నిత్యసత్వస్థో నిర్యోగక్షేమం ఆత్మవాన్ అని చెప్తారనమాట. ఈ యొక్క వీటి నుంచి అతీతం అయిపోవాలి అర్జున. ఈ యొక్క 3 గుణాలకి కూడా అతీతం అవ్వాలి. అంటే సత్వగుణం కూడా అతీతం అవ్వాలి. ఎందుకంటే సత్వగుణంలో ఉన్న మాక్సిమం మనం స్వర్గలోకం, మహా అంటే బ్రహ్మలోకం వరకు వెళ్ళగలుగుతాం అంతే. కాబట్టి ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్ని కూడా మనకి మనం భౌతిక ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. భౌతిక జగత్తులో భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళడానికి ఇవన్నీ కూడా బాధలు అనమాట. అందుకనే ఎలా మరి వెళ్ళేది, వీటన్నిటిని అధిగమించి ఎలా వెళ్ళేది మనకి అదే మన ఫైనల్ మన పాయింట్కి వస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. దాని ముందే ప్రభుపాల ద్వారా ఇక్కడ రాస్తారు. చైతన్య మహాప్రభు మనకు చెప్పారు. అందుకే బ్రహ్మాండ బ్రహ్మితే कोनो భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తి లతా బీజ్. సో అందుకనే ఎవరో భాగ్యవంతులు ఈ బ్రహ్మాండంలో, చాలా భ్రమే, ఎన్నో శరీరాలు మార్చి తర్వాత ఇప్పుడు మనిషి శరీరం దొరికినాక అలా దొరికిన మనిషి శరీరంలో ఎవరికో ఒకరికి ఇలా గురువు లభిస్తాడు, ఆధ్యాత్మిక గురువు. ఆయన భక్తి యొక్క బీజాన్ని నాటుతాడు మన యొక్క హృదయంలో.
అలాంటి భాగ్యవంతుడు చాలా దుర్లభం అన్నమాట. సో మనం అర్థం చేసుకోవాలి, మనం ఆల్రెడీ భక్తి మార్గంలోకి వచ్చామంటే ఇది ఎంత దుర్లభమైన విషయము. మనకు ఆల్రెడీ ఒక గురువు మనకి దొరికాడంటే అది ఎంత అదృష్టం మనది. సో నెక్స్ట్ 45వ నంబర్ శ్లోకం. యావన్ృకాయ రతమాత్మవశోపకలంపం దత్తే గరిష్ట చరణార్చనయా నిశాత్తం జ్ఞానాసిమచ్యుత బలో దదస్తశత్రుః స్వానందతుష్ట ఉపశాంతైదం విజహ్యాత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ విధంగా ఎప్పటి వరకైతే ఒక వ్యక్తి ఈ శరీరాన్ని యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఎ మెటీరియల్ బాడీ, ఎప్పటి వరకైతే మనకి శరీరం అనేది ఉంటుందో ఇంకా దీని యొక్క అన్ని అంగాలు కూడా ఇవన్నీ మనకు ఈ శరీరం దీంతో పాటు వచ్చేవన్నీ మన కంట్రోల్లో లేవు, అంటే మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ కూడా. అప్పుడు మనం ఏం చేయాలి మరి? మనకి బాధలన్నీ అందుకే కదా, ఈ శరీరం ఉన్న కారణంగానే ఇవన్నీ కష్టాలు. ఆకలి ఎందుకు? ఎందుకంటే శరీరం ఉంది కాబట్టి ఆకలి అవుతుంది, అవునా? నిద్ర వస్తుంది, ఇది శరీరానికి. యాక్చువల్లీ ఆత్మకు కాదు, ఆత్మ నిద్రించదు, శరీరం నిద్రిస్తుంది. యాక్చువల్లీ శరీరం అలసిపోతుంది. ఈ విధంగా అన్ని కూడా ప్రాబ్లమ్స్ మనకు వచ్చేవన్నీ శారీరక ప్రాబ్లమ్స్, మానసిక ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా శరీరానికి మనస్సుకి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి కాబట్టి, శరీరం ఉంది కాబట్టి. ఇంకా ఇంద్రియాలు, మనస్సు, అవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి, ఎందుకంటే అవి మన కంట్రోల్లో లేవు కాబట్టి మనకు ప్రాబ్లమ్స్. ఫోకస్ చేయలేకపోతున్నాం ఎందుకంటే మనస్సు కంట్రోల్ లేదు కాబట్టి. ఇవన్నీ మరి ఎలా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడేది? ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకే మనకి దానికోసం మనము ఈ యొక్క మన గురువుల యొక్క పాద పద్మాల వద్ద శరణాగతం అవ్వాలి. ఆ గురువుల యొక్క పాద పద్మాల వద్ద మనము శరణాగతమై వాళ్ళ యొక్క కృప ద్వారా మనం దివ్య జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత వాళ్ళని సంతృప్తిపరిచి తద్వారా భగవంతుడి యొక్క కృపకు పాత్రులమై ఇలాంటి శత్రువుల్ని ఇప్పుడే మనం చర్చించుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ మన శత్రువులు. మన యొక్క మార్గంలో ఆ శత్రువుల్ని జయించవచ్చు, అవునా? సో ఈ విధంగా మనము ఫైనల్ గా ఎప్పుడైతే మన గమ్యానికి చేరుకుంటామో అప్పుడు ఈ శరీరాన్ని మనం త్యాగం చేసేయచ్చు. ఎలాగైతే మనకి ఇప్పుడు చెప్తారు కూడా ఇక్కడ, ఎలాగైతే మనం ఒకసారి రథం తీసుకొని వెళ్తాం, ఒక గమ్యాన్ని చేరుకున్న తర్వాత రథం వదిలేస్తాం కదా, ఆ రథంలో కూర్చొని ఉంటాం కదా. ఇంటికి చేరుకోవాలనుకోండి, అది మన గమ్యం అనుకో. రథం తీసుకొని మీరు వెహికల్ తీసుకొని ఇంటికి వెళ్తారు, తర్వాత వెహికల్లో కూర్చొనే ఉంటారు కదా, వెహికల్ వదిలేసి ఇంటి లోపలికి వెళ్తారు. అలాగే మనం ఎప్పుడైతే గమ్యానికి చేరుకుంటామో, భగవద్ధామానికి చేరుకునే దగ్గరికి వెళ్తామో, అప్పుడు శరీరాన్ని వదిలేసి భగవద్ధామానికి వెళ్ళిపోతాం. సో దానికి మనకు కావాల్సింది ఏంటంటే అచ్యుత బల, అంటే భగవంతుడి యొక్క కృప. ఈ బలాన్ని మనకు ఎవరిస్తారంటే భగవంతుడే ఇస్తాడు. కానీ ఎలా ఇస్తాడు? మనకు నిజంగా భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలంటే ఇక్కడ ఒక చాలా క్లియర్ గా ప్రభుపాద వాళ్ళు చాలా బాగా రాస్తారు తాత్పర్యంలో. ఈ పాయింట్స్ చూద్దాం అంటే మనం ఫస్ట్ నిజంగా మనం వాళ్ళు వెళ్ళాలి, సీరియస్ మనం వెళ్ళాలంటే ఇఫ్ వన్ ఈ సీరియస్లీ డిజైర్స్, మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన గురువుని సంతృష్టిపరచడానికి ప్రయత్నించాలి. తద్వారా మనకు ఈ గురువుని సంతృప్తి పరచడం ద్వారా ఏమవుతుందంటే మనకి శత్రువుని జయించడానికి సరైన అస్త్రం మనకు దొరుకుతుందంట, అవునా? అలాగే మనకి ఇంకేం దొరుకుతుంది? కృష్ణుడి యొక్క కృప. ఎందుకంటే ఈ అస్త్రం ఏంటి? జ్ఞానం యొక్క అస్త్రము ఒక్కటే దొరికితే సరిపోదు మనకి, ఆ అస్త్రంని షార్ప్ చేయాలన్నమాట. అది ఎలా? మనకి ఇప్పుడు ఫస్ట్ మనకి అస్త్రం దొరుకుతుంది, గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి జ్ఞానం పొందిన తర్వాత. ఆ అస్త్రము, జ్ఞానం అనే అస్త్రం మన గురువు నుంచి దొరికిన తర్వాత దివ్య జ్ఞానాన్ని, ఇప్పుడు ఈ అస్త్రం ఏదైతే వెపన్ ఉందో ఈ అస్త్రాన్ని షార్ప్ చేయాలన్నమాట, పదును పెట్టాలి. ఈ పదును మనకు పెట్టడం, ఈ అస్త్రాన్ని పదును పెట్టడం అంటే ఏంటి? ఆ గురువుకి సేవ చేసుకోవడం, అంటే ఆయన యొక్క ఆదేశాలని పాటించాలి. తద్వారా ఏమవుతుందంట, ఆ యొక్క శిష్యుడికి, ఆ యొక్క వ్యక్తికి భగవంతుడి యొక్క కృప దొరుకుతుంది. భగవంతుడి కృప అంటే బలం. ఈ విధంగా మనము శత్రువుని జయించి మన గమ్యానికి చేరుకొని తద్వారా ఈ రథాన్ని తర్వాత త్యాగం చేసేయాలి.
సో అలాగే మనము భక్తి మార్గంలో కూడా గురువు దగ్గరికి వెళ్తే ఆయన ఫస్ట్ భక్తి బీజాన్ని నాటుతారు, దివ్య జ్ఞానాన్ని ఇస్తారు. తర్వాత మనము ఆ బీజాన్ని పోషించి దాన్ని పెద్దగా చేసుకోవాలి. దానికి అదే అది మనకి అది మన గురువుకి సేవ చేసుకొని ఆదేశాలు పాటించి ముందుకెళ్ళాలి. అప్పుడు అవి చేస్తూ ఉంటే భక్తి నవవిధ అంగాలన్నీ భక్తి చేస్తూ ఉంటే అప్పుడు మన భక్తి అనేది లత అనేది గ్రో అయ్యి ఫైనల్గా భగవద్ధామం వరకు చేరుకుంటుంది. అక్కడ కృష్ణ ప్రేమ అనే ఫలాన్ని మనకు అందిస్తుంది. సో బేసికల్లీ ఇలా భగవద్ధానం తిరిగి వెళ్ళేటప్పుడు అయితే మనకి శరీరం అవసరం లేదనమాట. మనం అప్పుడు మన గమ్యానికి చేరుకున్నప్పుడు మనము ఈ శరీరాన్ని వదిలేస్తాము. కానీ ఇది అంత సంభవం ఎప్పుడు అంటే మనము భగవంతుడి గురించి దివ్య జ్ఞానం ఏదైతే ఉందో అది తత్వం అనేది సంపూర్ణంగా మన గురువు యొక్క కృప ద్వారా సరిగ్గా అర్థం చేసుకోవాలన్నమాట. సో అప్పుడే అది సంభవం. సో అలా మనకి బలాన్ని ఇచ్చేది, ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేది బలరాముడు. బలరాముడు మనకి ఆధ్యాత్మిక బలం ఇస్తాడు. సో ఇది మనకి గురువు సేవ చేసుకోవడం ద్వారా మనకు లభించేది అన్నమాట. కృష్ణ నుంచి ఫైనల్గా బలం వస్తుంది, ఆధ్యాత్మిక బలం. సో తద్వారా మనం జయించవచ్చు అనమాట ఈ యొక్క శత్రువుల్ని. సో నెక్స్ట్ 46th శ్లోకం. నో చేత్ ప్రమత్తం అసదింద్రియవాజి సూత నీత్వోత్పతం విషయ దస్యసు నిక్షిపంతి తేదస్య వత్సహయ సూతమముం తమోందే సంసారకూప ఉరుమృత్యు భయే క్షిపంతి. ఒకవేళ ఎవరన్నా అన్నారనుకోండి, నేను ఇలా ఏమి గురువుకి భగవంతుడికి శరణాగతం అవను, వాళ్ళ శరణు తీసుకోను, నేను వాళ్ళ షెల్టర్ నేను తీసుకోను అంటే మరి అప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే అప్పుడు ఇంద్రియాలు ఏవైతే గుర్రాల్లాగా ఇక్కడ వ్యవహరిస్తున్నాయో, బుద్ధి ఏదైతే సారతో, అవి రెండు కూడా భౌతిక కల్మషాల కారణంగా ఆ యొక్క శరీరాన్ని అంటే రథాన్ని ఎక్కడ తీసుకెళ్తాయంట, ఇంద్రియ విషయ వస్తువుల దగ్గర భోగించడానికి తీసుకెళ్తాయి. అలా మళ్ళీ ఆ ఆహార నిద్ర భయమైతునం చ ఇందులో మునిగిపోయి గృహమంద కూపంలో ఇక్కడే పడి జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో తిరుగుతూనే ఉంటామట. సో అందుకనే మనము కృష్ణ బలరాములు గౌరనితాయి యొక్క ఆశ్రయాన్ని గ్రహించాలి, వారి యొక్క సంరక్షణలో మనం ఉండాలి. అప్పుడే అది మన లక్ష్యం అయితేనే మనము ఈ యొక్క భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందవచ్చు. ఓకే, సో బేసికల్లీ అందుకనే చెప్పేది ఏంటంటే ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క ప్రపంచంలో మనము అనుసరించడానికి బేసికల్లీ 2 మార్గాలు ఉంటాయి, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. దాని గురించి ఇప్పుడు 47 నుంచి మనం చూస్తామంట 56వ శ్లోకం వరకు. వీటిని ఈరోజు కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్, ప్రవృత్తిం చ నివృత్తిం చ ద్వివిధం కర్మ వైదికం ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తేన శృతిమృతం. సో వేదాల ప్రకారం 2 రకాల కార్యాలు ఉన్నాయి, ప్రవృత్తి, ఇంకొకటి నివృత్తి. ఇప్పుడు ప్రవృత్తి అనే కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనని భౌతికంగా ఉన్నతి చెందవచ్చు. వ్యక్తి ఇప్పుడు భౌతికంగా భోగించాలంటే కష్టపడాలి, ఏవో కార్యాలు చేయాలి. ఇప్పుడు వైదికంగా కూడా మీరు భౌతికంగా అంటే కర్మకాండ కార్యక్రమాల ద్వారా, కొన్ని పుణ్యకార్యాల ద్వారా ఎన్నో భౌతిక లాభాలు, స్వర్గ ప్రాప్తి ఇలాంటివన్నీ లభించవచ్చు. ఇవన్నీ కూడా ప్రవృత్తి మార్గంకే. కానీ నివృత్తి మార్గం అంటే ఏంటంటే ఈ భౌతిక కోరికలన్నింటినీ కూడా మీరు తొలగించేసేయాలి, భౌతిక కోరికలన్నింటినీ కూడా వదిలేసేయాలి.
సో ఈ విధంగా ప్రవృత్తి మార్గం ద్వారా మీరు ఈ భౌతిక బంధనంలోనే చిక్కుకొని ఉంటారు. నివృత్తి మార్గం ద్వారా ఏంటంటే శుద్ధం అవుతారు. శుద్ధమయ్యి ఆధ్యాత్మిక జీవితము ఆనందాన్ని ఉపభోగించడానికి మీరు రెడీ అవుతారు, సిద్ధం అవుతారు మీ యొక్క. అంతేగాని ఇంకా మీరు అది ఆధ్యాత్మికంలో ప్రవేశించలేదంట, కానీ అది అందులో ప్రవేశించడానికి మీరు రెడీ అయిపోతారు. అవును. సో అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకే 2 రకాల మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. కానీ మనం అల్టిమేట్లీ మన గోలు భగవంతుని చేరుకోవడం, భక్తి చేసుకోవడం, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించడం. సో ఇప్పుడు దానికి మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏంటంటే చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రవృత్తి నివృత్తి మార్గాలు ఫైనల్ మన గోల్ ఏంటి అనేది చూద్దామన్నమాట. 48, 49. దానికన్నా ముందు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, దానికి మనం ఎలాగో భక్తి చేసుకోవాల్సిందే. ఏదో పుణ్యాలు పాపాలు చేసుకోవడం వలన మనం భగవంతుడి ధామానికి వెళ్ళలేము. ఓకే, పాపాలు చేయకూడదు, పుణ్యాలు చేయకూడదు, అంత మాత్రాన కూడా భగవద్ధామానికి వెళ్ళలేము. మనం అల్టిమేట్ గా భక్తి చేసుకోవాలి. కానీ పుణ్యకార్యాలు చేసుకుంటే ఏదో ఒక పుణ్యం, ఏదో ఒక కారణంగా మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే, ఏదో ఒక కోరికతోనైనా సరే ధ్రువ మహారాజు లాగా భక్తి చేసుకోవడం ద్వారా మనకున్న పాప పుణ్య అంతా కూడా శూన్యమైపోతుంది. తద్వారా మనం యాక్చువల్లీ భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు. ఈ భౌతిక కోరికలు అనేవి కూడా అన్ని నశించిపోతాయి. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం గచ్చతి. సో ఎలాగైతే ధ్రువ మహారాజు భక్తి చేసుకున్న తర్వాత ఆయన భౌతిక కోరిక అనేది తొలగిపోయింది. స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచి అని అన్నారు ధ్రువ మహారాజు. ఇంకా స్వామి నాకు ఇంకే వరాలు అవసరం లేదు, నాకు ఏదో కావాలనుకొని వచ్చాను, కానీ ఇప్పుడు నాకు అది కోరిక అనేది ఇప్పుడు లేదు, తొలగిపోయింది. సో భక్తి చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నివృత్తి మార్గాన్ని అనుసరించాలి. ఇప్పుడు చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఈ శ్లోకాలు విని. అదేంటి నివృత్తి మార్గాన్ని అనుసరించాలని చెప్తారు, ఇక్కడ భక్తి చేసుకోవాలని చెప్పాలి కదా అంటే, అవును. ఇప్పుడు పాయింట్ ఏంటంటే భక్తి చేసుకుంటే ఇప్పుడు మనం ఏంటంటే మన దగ్గర కృష్ణ ప్రేమ మన దగ్గర లేదు. పాయింట్ ఏంటంటే మనకు యాక్చువల్లీ కృష్ణుడి పట్ల ప్రేమ లేదు. మనం చేసుకునే భక్తి ఏంటంటే ఫస్ట్ మనని శుద్ధపరచుకోవడానికి చేస్తున్నాం. అవునా? మనం ఎందుకు హరే కృష్ణ మహామంత్రం ఇప్పుడు జపం చేస్తున్నాం? మనకు కృష్ణుడి పైన ప్రేమ ఉందా? లేదు. మనకు ఇప్పుడు హరే కృష్ణ జపం చేస్తుంటే మనకేదో కృష్ణ ప్రేమను అనుభవిస్తున్నామా? లేదు. చాలాసార్లు నిద్రపోకుండా జపం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. ఎందుకు మరి చేయడం? మరి అందులో అంత టేస్ట్ లేనప్పుడు ఎందుకంటే ఇంకా మనం కృష్ణ ప్రేమని పొందలేదు, ఇంకా మనం శుద్ధ భక్తులం అవ్వలేదు. సో మరి ఏం చేయాలంటే జపమే చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు మన స్టేజ్ ఏంటంటే ప్యూరిఫికేషన్ స్టేజ్. చేతో దర్పణమార్చనం భవ మహాధావాగ్ని నిర్వాపనం. సో నివృత్తి మార్గం అంటే అన్ని భౌతిక కోరికల నుంచి మనం ఇంకా ముక్తులం అవ్వలేదు. అవ్వడానికి ఇది ఫస్ట్ స్టెప్ అది. సో ఈ అనర్థాలు, ఈ భౌతిక కోరికలు, వీటన్నిటి నుంచి మనం ఫస్ట్ ఫ్రీ అవ్వాలి. అవునా? అనర్థ నివృత్తి. సో అనర్థ నివృత్తి స్టేజ్ వరకు ఇంకా మనం వెళ్ళలేదు, అది కంప్లీట్ చేయలేదు. మనం అనర్థ నివృత్తి నడుస్తుంది, ఇంకా ప్రాసెస్ లో ఉంది, కానీ అనర్థ నివృత్తి స్టేజ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మనం ఆల్రెడీ ఆదవ్, శ్రద్ధ, భజన క్రియ, సాధు సంఘ ఇవన్నీ చేస్తున్నాం. ఫస్ట్ 3 స్టేజెస్ అయిపోయాయి, అంటే నడుస్తున్నాయి. సో అన్ని ప్యారలల్ గా నడుస్తున్నాయి. ఇప్పుడు 4th స్టేజ్ లో కూడా ఎంటర్ అయ్యాము. సో ఈ ఆదవ్ శ్రద్ధను డెవలప్ చేస్తూ ఉండాలి, భజన క్రియ అది పెంచుతూ ఉండాలి, సాధు సంగతి అది పెంచుతూ ఉండాలి. సో మెల్లిమెల్లిగా అనర్థాలు చాలా టైం పడుతుంది, అనర్థాలన్నీ తొలగిపోవడానికి. అవునా? తర్వాత రుచి తర్వాత వస్తుంది మీకు, టేస్ట్ హోలీ నేమ్లో, ఇంకా దానికి టైం ఉంది. సో అందుకనే ఈ ప్రాసెస్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ నివృత్తి మార్గం ద్వారా మీకు వచ్చే లాభాలని మనకి భక్తి చేసుకుంటూనే ఆ నివృత్తి మార్గంలో వచ్చే లాభాలు మీకు స్టార్టింగ్ లోనే వచ్చేస్తాయి. సపరేట్ గా మనం నివృత్తి మార్గం అనేది అనుసరించాల్సిన అవసరం లేదు, అది పాయింట్. కానీ ప్రిన్సిపల్లీ ఆ నివృత్తి మార్గం అనేది అనుసరించాలి, అది మనకి భక్తి మార్గంలో ఇప్పుడు కవర్ అయిపోతుంది. తర్వాత ఫైనల్ గా అప్పుడు ఎప్పుడైతే సంపూర్ణంగా శుద్ధమైపోతామో అప్పుడు మనం భక్తి చేసుకోవచ్చు. అవునా? బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచితి న కాంక్షతి. సో ఆ స్టేజ్కి ఇంకా మనం రాలేదు. అప్పుడు తద్భక్తిం లభతే పరం. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు, శుద్ధం అయిపోయినప్పుడు మనకు కృష్ణ భక్తి లభిస్తుంది, కృష్ణ ప్రేమ లభిస్తుంది, శుద్ధ భక్తి.
శుద్ధభక్తులం అయిపోతాం అప్పుడు. కానీ ప్రాసెస్ ఇదే మనకి, ఇప్పుడు సాధన ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు మనం చేసుకునే భక్తి మనల్ని శుద్ధపరుస్తుంది. ఇదే ఫ్యూచర్లో ఇదే ప్రాసెస్ ద్వారా మనకి మళ్ళీ కృష్ణ ప్రేమ కూడా లభిస్తుంది. వేరే ప్రాసెస్ ఏం లేదు. ఈ హరే కృష్ణ జపం చేయడం వల్లనే అంత జరుగుతుంది. సో అందుకనే ఇప్పుడు మనం ఇందులో కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందుకెళ్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ చెప్తున్నారు ఏంటంటే రకరకాల ప్రవృత్తి మార్గాలు ఉన్నాయన్నమాట. అవి ఏమిటో చూద్దాం ఫస్ట్. 48, 49. హింస్రం ద్రవ్యమయం కామ్యం అగ్నిహోత్రాద్య శాంతిదం దర్శశ్చ పూర్ణమాసశ్చ చాతుర్మాస్యం పశుసుతః ఏతదిష్టం ప్రవృద్ధాఖ్యం హుతం ప్రహుతమేవ చ పూర్తం సురాలయా రామ కూపాజీవ్యాది లక్షణం. సో రకరకాల అగ్ని హోత్రాలు, యజ్ఞాలు, దర్శయజ్ఞం, పూర్ణమాస యజ్ఞం, చాతుర్మాస్య యజ్ఞం, పశు యజ్ఞ, సోమయజ్ఞ, ఇలా ఎన్నో యజ్ఞాలు, దాంట్లో ఎన్నో పశువుని వధించడం, ఎన్నో వస్తువుని మనం అగ్నికి సమర్పించుకోవడం, ముఖ్యంగా ధాన్యాలు కానీ ఇలా ఇవన్నీ కూడా తద్వారా మన యొక్క భౌతిక కోరికలు తీర్చుకోవడం, ఈ విధంగా ఇంకా ఎన్నో రకాల టెన్షన్స్ లో ఇన్వాల్వ్ అయిపోవడం, ఇవన్నీ యజ్ఞాల ద్వారా మనము రకరకాల ఆరాధనలు చేసుకోవడం. ఈ విధంగా ఇదే మన లక్ష్యంగా చాలా మంది దేవత ఆరాధన కానీ, దేవతలకు మందిరాలు కట్టడం కానీ, లేకపోతే సమాజ సేవ, సమాజంలో ఇల్లులు కట్టివ్వడం, పార్కులు కట్టడం, లేకపోతే బావులు తవ్వడం, లేకపోతే నీళ్లు పంచడం, లేకపోతే ఫుడ్ పంచడం, ఇలా ఎన్నో సామాజిక సేవలు, ఇవన్నీ ఏంటంటే ఎన్నో రకాల భౌతిక కోరికల కారణంగా వ్యక్తులు చేస్తూ ఉంటారు. అది ఆహారం కోసమో కావచ్చు, భౌతిక సుఖాలు, రకరకాల సుఖాలు, పూజ, లాభ ప్రతిష్ట కోసం, ఇలా ఇవన్నీ భౌతిక లాభాలు, ఇచ్చలు, కోరికలు పూర్తి చేసుకోవడానికి చేస్తూ ఉంటారు జనాలు బేసికలీ. సో ఇవన్నీ కూడా ప్రవృత్తి మార్గానికి సంబంధించిన కార్యాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 50-51 శ్లోకం. ఇక్కడ ఏముందో చూద్దామంట. ద్రవ్య సూక్ష్మ విపాకశ్చ ధూమో రాత్రిరపక్షయః అయనం దక్షిణం సోమో దర్శ ఔషధి విరుదః అన్నం రేతైతి క్షమేష పితృయానం పునర్భవః ఏకైకస్యేనాను పూర్వం భూత్వా భూత్వేహ జాయతే. ఓ యుధిష్ఠిర రాజా, ఈ రాజన్, ఈ విధంగా ఎప్పుడైతే నెయ్యి, ఇంకా రకరకాల పదార్థాలు, ధాన్యాలు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే నువ్వులు, ఇవన్నీ మనం యజ్ఞంలో సమర్పిస్తామో అవన్నీ ద్వారా ఏమవుతుంది, యజ్ఞంలో వేస్తే అవన్నీ మంటలు వస్తాయి, తర్వాత పొగలు వస్తాయి. వీటి ద్వారా, ఈ మంటలు పొగల ద్వారా, ఈ యొక్క యజ్ఞంలో వచ్చే పొగల ద్వారా ఇవన్నీ కూడా మీరు అర్పించినవన్నీ కూడా పైలోకాలకు వెళ్తాయి. ధూమ రాత్రి, కృష్ణపక్ష దక్షిణం, ఇంకా పైన చంద్రలోకం వరకు వెళ్తాయంట. ఇలా తద్వారా మనం కూడా ఈ యొక్క యజ్ఞాలు చేసుకొని దాని యొక్క ఫలితంగా ఈ లోకాలకు చేరుకోవచ్చు. ఆ లోకాలకు చేరుకున్న తర్వాత అక్కడే పర్మనెంట్గా ఉంటామా అంటే లేదంట. ఏదో ఆ చేసుకున్న యజ్ఞం, ఆ పుణ్యకార్యం ఫలితంగా అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఆ పుణ్యకార్య యొక్క ఫలితాల్ని భుగించి తర్వాత తిరిగి మళ్ళీ ఈ యొక్క భూమి మీదకి పడి ఏ రకరకాల చెట్లు, లేకపోతే ధాన్యాలు, కూరగాయలు, ఇలాంటి లత, ఇలాంటివన్నిటిలో రూపంలో మనం వచ్చేసి మళ్ళీ ఎప్పుడైతే ఇవి కొన్ని ఇక్కడ జీవులు వీటిని తింటాయో, తిన్నప్పుడు వారి వీర్యంగా మారి వారి వీర్యం నుంచి ఆ మగజీవి నుంచి ఆడజీవిలోకి ప్రవేశించి మళ్ళీ మనము ఇంకో జన్మను ఎత్తుతామంట. మళ్ళీ ఒకరు అలా మళ్ళీ జన్మ ఎత్తుతూనే ఉంటారు. అంటే
చెప్పేది ఏంటంటే ఇవి ప్రవృత్తి మార్గం ద్వారా మీరు మహా అంటే స్వర్గలోకాలకు వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అవునా? తద్వారా మళ్ళీ వచ్చేసి మళ్ళీ జన్మెత్తి మళ్ళీ ఈ విధంగానే తిరుగుతూనే ఉండాలి రకరకాల దేహాలు. అలా మీరు ఏ దేవతను పూజించుకుంటే ఆ లోకానికి వెళ్ళి బ్రహ్మలోకం వరకు కూడా వెళ్ళి మళ్ళీ తిరిగి రావాల్సిందే. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకు భగవద్ధామానికి వెళ్ళాలి. ఎందుకు అంటే అక్కడికి ఒక్కసారి వెళ్తే తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. యం ప్రాప్యన నివర్తంతే తద్ధామం పరమం మమ. ఎందుకంటే భగవంతుడు గీతలో ప్రామిస్ చేశాడు కాబట్టి ఒక్కసారి ఇక్కడ నుంచి నా ధామానికి వస్తే మళ్ళీ తిరిగి ఇక్కడికి రాము. సో ఆ పాయింట్ మనం నోట్ చేసుకొని సీరియస్గా తీసుకోవాలి. 52nd శ్లోకం. నిషేకాధీశ్మశానాంతై సంస్కారై సంస్కృతో ద్విజః ఇంద్రియేషు జ్ఞానదీపేషు జుహ్వతి. ఎవరైతే ద్విజులు ఉంటారో, ద్విజులైన బ్రాహ్మణులు, వాళ్ళందరూ కూడా ద్విజ ఎందుకయ్యారంటే వాళ్ళు యాక్చువల్లీ సంస్కారాలు, గర్భధాన సంస్కారం ద్వారా వారి యొక్క తల్లిదండ్రులకు వాళ్ళు జన్మించారు. సో ఈ విధంగా వాళ్ళ అన్ని సంస్కారాలు అంత్యేష్టి కర్మ వరకు వాళ్ళు పాటిస్తూ ఉంటారు, అంత్యేష్టి క్రియల వరకు. తద్వారా ఈ యొక్క యోగ్యుడైన బ్రాహ్మణుడు ఈ విధంగా ఈ యొక్క సంస్కారాల యొక్క ఫలితంగా ఏంటి సంస్కారాల యొక్క ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. సంస్కారాలు ఎందుకు చేస్తాం? గర్భధాన సంస్కారం నుంచి అంత్యేష్టి క్రియ వరకు ఉద్దేశ్యం ఏంటి అంటే ఈ యొక్క సంస్కారాల యొక్క ఫలితం ఏంటంటే ఈ భౌతిక కార్యాల పట్ల నిరాసక్తి చెందడం, ఆసక్తి తొలగిపోవడం. ఇది సంస్కారాల యొక్క ఫలితం. తద్వారా ఆ యొక్క జ్ఞానోదయమై ఆ జ్ఞానోదయం ద్వారా ఆ వ్యక్తి ఈ యొక్క అన్ని ఇంద్రియ భోగ కార్యాలన్నింటినీ కూడా ఆ జ్ఞానం అనే యజ్ఞంలో కాల్చేస్తారు, అర్పించేసి ఫినిష్ చేస్తారు. ఆ విధంగా ఇక్కడ చెప్పారనమాట. సో ఇక్కడ ప్రవృత్తి మార్గాన్ని నిలిపివేసి ఇప్పుడు నివృత్తి మార్గాన్ని అనుసరించి తద్వారా నెక్స్ట్ భక్తి మార్గం ద్వారా భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళడానికి రెడీ అవ్వడం అనమాట. ఇది ఇక్కడ హోల్ ప్రాసెస్ చెప్పేది. అందుకనే ఈ సంస్కారాలన్నీ కూడా మెయిన్ ఉద్దేశం ఇదే. సో ఓన్లీ కర్మకాండ ద్వారా ఓన్లీ జ్ఞానం లభించు మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళలేము. ఇవన్నీ మనకి అసలైతే ముక్తిని ఇవ్వలేవు. ఇవి ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఇవన్నీ ఫస్ట్ యోగా ల్యాడర్లో చూస్తాం కదా భగవద్గీతలో. ఇవి ఏంటంటే స్టార్టింగ్ స్టెప్స్ అన్నమాట, అంతే. కానీ క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి మనం ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ భక్తి ప్రాసెస్ చేస్తున్నాం. ఆ భక్తి ప్రాసెస్ ద్వారా ఆటోమేటిక్గా మనము ఇవన్నీ కవర్ అయిపోతాయి అందులో. లేకపోతే నార్మల్లీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే. అందుకే మనం భక్తి ప్రాసెస్ అనేది దేని మీద కూడా ఆధారపడలేదు అనమాట. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో మనం ఇవన్నీ యజ్ఞాలు చేయట్లేదు కదా, ఇవన్నీ సంస్కారాలు ఎగ్జాక్ట్గా చేయట్లేదు కదా అని. పర్వాలేదు, భక్తి సరిగ్గా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ సంస్కారాలు కూడా ఎలా చేసుకోవాలి మన భక్తి మార్గంలో మన ఆచార్యులు చెప్పిన విధంగా పాటిస్తే సరిపోతుంది. కర్మకాండ ప్రకారం కరెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. మన ఆచార్యులు మనకి బుక్స్ ఇచ్చారు, సత్సార దీపిక, హరిభక్తి విలాస్, ఇలాంటివన్నీ మన ఆచార్యులు రాశారు. గోపాల్ భట్ట గోస్వామి, సనాతన గోస్వామి. సో వీటి నుంచి మనకు తెలుస్తుంది మనం ఏం చేయాలనేది. అక్కడి నుంచి మనం నేర్చుకొని ఈ కార్యాలను చేసుకొని అన్ని కూడా బేసికలీ భక్తి కార్యాలుగా మార్చేశారు అన్నమాట. ఎనీవేస్, సో తద్వారా మనము భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు. ఓకే, సో అందుకని కర్మకాండ జ్ఞానకాండ కేవల విషర భాండ అమృత బోలియా జేబేకాయ్ నానా యోని సదా ఫిరే కదర్య భక్షణ కొరే తార జన్మ అదపాతి జాయ్. సో అందుకని ఎవరైనా కర్మకాండ జ్ఞానకాండ ఇవి విషర భాండ అంటే విషం ఉండే పాత్రలు. ఓకే, ఒకవేళ అటువంటి విషయాన్ని తాగితే వాడు నాశనం అయిపోయినట్టు వాడి జీవితం. ఎందుకంటే కర్మకాండ ద్వారా మళ్ళీ మళ్ళీ జన్మెత్తాల్సిందే.
జ్ఞాన కారణ ద్వారా మహా అంటే బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడే పడాల్సిందే ఈ బ్రహ్మాండంలోకి. అందుకనే ఓన్లీ భగవంతుణ్ణి ఆరాధించుకోవడం ద్వారానే భగవద్ధామానికి తిరిగి వెళ్ళాం, లేకపోతే వేరే ప్రాసెస్ లేదు. నెక్స్ట్ 53. ఇంద్రియాణి మనస్యూర్మౌ వాచి వైకారికం మనః వాచం వర్ణసమాం న్యాయే తమోంకారేశ్వరే న్యసేత్. ఓంకారం బిందో నాదేతం తం తు ప్రాణే మహత్యము. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, మన మైండ్ ఏదైతే ఉందో మనస్సు, ఈ మనస్సు అనేది ఎప్పుడు కూడా యాక్సెప్టెన్స్ రిజెక్షన్ అంటే ఒకటి స్వీకరిస్తుంది, నిరాకరించారు. ఇది మైండ్ యొక్క పని అనమాట. ఇది చేయాలి, చేయకూడదు, ఇది యాక్సెప్ట్ చేయడం, ఇది రిజెక్ట్ చేయడం, ఇందులో తిరుగుతూ ఉంటుంది మైండ్. సో కాబట్టి చేయాలా వద్దా అనేది మైండ్ చూస్తుంది కాబట్టి అన్ని కార్యాలు దాన్ని సమర్పించాలి. ఆ మైండ్ని ఒక వ్యక్తి తన యొక్క వాక్యాల్లో సమర్పించుకోవాలి. ఆ వాక్యాల్ని అన్నిటినీ కూడా అక్షరాల్లో సమర్పించుకోవాలి. అవన్నిటినీ కూడా ఆ అక్షరాలన్నింటినీ కలిపి ఒక ఓంకారంలో సమర్పించుకోవాలి. అంటే ఇవన్నిటిని ఓంకారంలోకి తీసుకురావాలి. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఓంకారాన్ని బిందువులోకి సమర్పించి, ఆ బిందువుని శబ్దంగా ఇచ్చేసి ఆ శబ్దాన్ని ప్రాణవాయులోకి సమర్పించుకోవాలి. ఈ విధంగా దాని తర్వాత ఏం మిగులుతుందంటే ఆత్మ మాత్రమే మిగులుతుంది. దాన్ని మనం బ్రహ్మన్ పైన కేంద్రీకరించి తద్విధంగా ఆ విధంగా మనం ఆ భగవంతుడికి సుప్రీం బ్రహ్మన్ సమర్పించుకుంటే అది అసలైన యజ్ఞ పద్ధతి. బట్ బేసికలీ పాయింట్ చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీరు ఇవన్నీ కార్యాల నుంచి ఫోకస్ అంతా మెల్లిగా అన్ని కార్యాల నుంచి భగవంతుడిపైకి తీసుకెళ్ళాలి. ఇది ఒక మెకానికల్ ప్రాసెస్ చెప్తున్నారు ఇక్కడ. బట్ ఫిలాసఫీ అంటే స్పిరిచువల్లీ బేసికలీ కాన్సెప్ట్ ఏంటంటే అదే. ఎందుకంటే మనము ఇలా ఆ ఇంద్రియాలు ఎలా చెప్తే అటువైపు వెళ్ళకుండా మెల్లిగా మన ఇంద్రియాల నుంచి, మైండ్ నుంచి ఆ ఫోకస్ అంతా కూడా దాన్ని భగవంతుడి వైపు, ఆత్మ వైపు తీసుకొచ్చేలా భగవంతుడి వైపు సమర్పించుకోవాలనే పాయింట్ నుంచి చెప్తున్నారు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ అందుకే చెప్తున్నారు, భగవంతుడికి మనం అల్టిమేట్ గా సరెండర్ అవ్వాలి, సర్వధర్మాన్ని పరిత్యజ్య. సో ఇక్కడ ఈ మెకానికల్ ప్రాసెస్ మనం బేసికలీ ఫాలో అవ్వట్లేదు. మనం ఫాలో అయ్యేది ఏంటంటే భక్తి ప్రాసెస్. అది సేమ్ డెస్టినేషన్ మనం చేరుకోవడానికి హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే సరిపోతుంది. మనము ఇంకా చాలా పరిశ్రమ పడాల్సిన అవసరం లేదు భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళడానికి అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. చైతన్య మహాప్రభు యొక్క కృప వలన మనము ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా అయిపోతాయి ప్రాసెస్, ఆటోమేటిక్ ఇవన్నీ అవుతాయి. హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ ఇవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యతః. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 54వ శ్లోకం. అగ్ని సూర్యో దివా ప్రాహణ శుక్లో రక్తోత్తరం స్వరాట్ విశ్వో తతైజసః ప్రాజ్ఞస్ తుర్య ఆత్మా సమన్వయాత్. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ ఏదైతే ముందు చెప్పారో ఆ ప్రాసెస్ గురించే చెప్తున్నారు. అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ గా వెళ్ళి ఆ వ్యక్తి ఇలా రకరకాల లోకాలని క్రాస్ చేసుకుంటూ అగ్ని, సూర్య, రాత్రి, దినము, మొత్తం పౌర్ణిమ, ఇలా దక్షిణాయన, ఉత్తరాయణ, ఇవన్నీ ఎక్కడైతే దేవతా లోకాలు ఉంటాయో అవన్నీ కూడా క్రాస్ చేసుకుంటూ వ్యక్తి ఫైనల్ గా అన్ని లోకాలు క్రాస్ చేసుకుంటూ బ్రహ్మలోకానికి వెళ్ళి తర్వాత అక్కడ ఎన్నో కోటి సంవత్సరాలన్నీ జీవించి తర్వాత ఫైనల్ గా అక్కడ అయిపోయిన తర్వాత జీవితం తర్వాత ఆయన అక్కడి నుంచి మెల్లిగా ఆయన ఉన్న అక్కడ ఆల్రెడీ అతనికి ఒక సూక్ష్మ దేహం లభిస్తుంది. దాన్ని కూడా ఆ సూక్ష్మ దేహాన్ని కూడా ఈ బ్రహ్మాండంలో మెల్లిగా కలిపేసి దాని తర్వాత ఫైనల్ గా ఆ ఆత్మ పరమాత్మ ఒకే క్వాలిటీ అనే విషయాన్ని గ్రహించి ఆ ఆధ్యాత్మిక స్థరానికి వ్యక్తి చేరుకోవడం. సో మనం చెప్పాం కదా, మనం డైరెక్ట్ ఇక్కడ మనం ఇప్పుడు
కృష్ణ కాన్షియస్ ప్రాసెస్, భక్తి యోగా ప్రాసెస్ లో ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మనకు ఆచార్యులు ఇచ్చింది. సో ఇలా అల్టిమేట్లీ బేసికలీ గోల్ ఏంటంటే, ఇలా అల్టిమేట్లీ ఫైనల్ పరం సత్యం భగవంతుని చేరుకునే లక్ష్యం. దేవయానం ఇదం ప్రాహుర్ భూత్వా భూత్వాను పూర్వశః ఆత్మయాచుపశాంతాత్మ హ్యాత్మోత్స్థోన నివర్తతే. సో మన ఆత్మ సాక్షాత్కారం ద్వారా మనం పరం సత్యాన్ని చేరుకోవడానికి ఇది ఒక మార్గం అన్నమాట. ఈ విధంగా అసలైతే ఇలా స్టెప్ బై స్టెప్ ఎన్నో జన్మల తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా పైకి వెళ్ళడం అనేది దేవయాన. ఈ విధంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే సంపూర్ణంగా భౌతిక కోరికల నుంచి ముక్తుడైపోతాడో, ఈ ఆత్మ సాక్షాత్కారం ఈ ప్రాసెస్ ద్వారా మళ్ళీ భౌతిక బ్రహ్మాండంలోకి, జన్మ మృత్యు చక్రంలోకి రావాల్సిన అవసరం లేదు. నా నివర్తంతే అని చెప్తున్నాను. మన ఆధ్యాత్మిక స్థరానికి చేరుకుంటారు. ఏతే పితృదేవానాం అయనే వేద నిర్మితే శాస్త్రేణ చక్షుషా వేద జనస్తోపి నౌహ్యతి. సో ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఈ శరీరంలో, భౌతిక శరీరంలో ఉన్నా కానీ ఎవరికైతే ఈ పితృయాన ఇంకా దేవయాన ఈ రెండు మార్గాలు సరిగ్గా తెలుసు, అవగతము, తద్వారా ఆ వ్యక్తి కళ్ళు తెరుచుకొని ఈ యొక్క వేదిక జ్ఞానం ద్వారా, దివ్య జ్ఞానం ద్వారా, శాస్త్ర చక్షు ద్వారా అతను ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కానీ దీని ద్వారా మోహితుడు కాకుండా ఉండగలడు బేసికలీ. అందుకని ఇక్కడ మనకి శాస్త్ర జ్ఞానం, దివ్య జ్ఞానం ద్వారా ఆచార్యవాన్ పురుషో వేదో. సో ఈ విధంగా మనకి ఈ వేదాల యొక్క జ్ఞానం, మనం దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఆచార్య కావాలి, గురువు కావాలి. అందుకనే భగవద్గీతలో చెప్పారు, ఇలాంటి మరి దివ్య జ్ఞానాన్ని తెలవాలనుకుంటే తద్విజ్ఞానార్థం గురుమేవాభి గచ్చత్, గురువు దగ్గరికి వెళ్ళాలి. అలా గురువును అనుసరించడం ద్వారా ఈ యొక్క దివ్య జ్ఞానం పొంది, తద్వారా మనం సరైన మార్గదర్శనం పొంది భగవద్ధామానికి తిరిగి వెళ్ళాం. ఇదే మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఈరోజు అంతా. సో ఇక్కడ 56 నెంబర్ శ్లోకం వరకు అయింది. నెక్స్ట్ ఫైనల్ కంక్లూజన్ ఏదైతే ఉందో నారద ముని ఇంకా ఈ చాప్టర్లో ఇక ఫైనల్ సారాంశం అనేది ఇస్తాడు. ఇప్పటివరకు ఆయన చెప్పిన బోధనలో, శిక్షణలకి అది మనం రేపు చూసి కంప్లీట్ చేయడానికి చూద్దామంట. ఈరోజు ఇక్కడే మరి ఉంటాను, నేను సెలవు తీసుకుంటాను మీ దగ్గర. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీల ప్రభుపాద కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత భక్త